అలా మాడిపోయిన మొహం పెట్టుకుని దోశలేస్తే అవి కూడా మాడిపోతాయే. వేడిగా ఉన్న అట్ల కాడతో వాత పెడితే తోలు ఊడిపోతదే. ఎందుకే అంత సీరియస్ అవుతావు? పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదంటే ప్రాబ్లం ఎవరిదని అడుగుతారు కదా. పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చాలా పర్సనల్ గా పట్టించేసుకుంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కన ఒక్కడు ఉండడు. పిల్లల విషయంలో గానీ నువ్వు ఎంటర్ అయ్యావనుకో, నీ పుట్టినరోజున నీకు నచ్చిన గులాబ్ జామున్ చేసి పంచదార పాకంలో బదులు పాయిజన్ వేసి తినిపించేస్తా. దెబ్బకి నీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఒకే డేట్కి వచ్చేస్తాయి. నువ్వు డేట్లు ఫిక్స్ చేసి నా ఫేట్ని మార్చేసినా సరే ఈ డౌట్ ని డిటెక్ట్ చేయకుండా మాత్రం వదలను. బావా, పిట్ట పడాలంటే పాకెట్ గట్టిగా ఉండాలి. ఈ వేసాకాలం మనం పిట్టల్లా రాలిపోకుండా ఉండాలంటే చెట్లు గట్టిగా ఉండాలి. శభాస్రా శ్రీనివాసు. శ్రీను గారు వచ్చేసాడు. ముందు ఈ పెట్ట ఎక్కడ కొట్టేయాలి. ఏంటి ధర్మం కోసం చెప్పట్టుకురాలేదు? కొంప తీసి మీ ధర్మపత్తిని కానీ మీ కొంపకి దయచేసిందా? అది పేరుకే నన్ను పెళ్లి చేసుకుంది కానీ పుట్టింట్లోనే పాతుకుపోయిందండి. మరి మీరు మాత్రం బూడిద గుమ్ముడికెలా ఇల్లు అట్టుకుని ఏలాడ్డం ఎందుకు? చొక్కాలు ప్యాంట్లు సర్దుకుని వెళ్ళి సుఖ సంసారం చేసుకోవచ్చు కదా మమ్మల్ని దొబ్బకుండా. సంసారం లేకపోయినా సంపాదన తప్పదు కదండి. ఆహా, ఉద్యోగం మానేసి అక్కడికి వెళ్ళి 5-10 అడుక్కోవడం కన్నా మిమ్మల్ని ఉప్పు పప్పు అడుక్కోవడమే గౌరవంగా ఉందండి. శాలరీ ఏమో మీ ఆవిడికి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమో మీకు, సరుకులు బొక్క ఏమో మాకు. చాలా బాగుంది మీ స్కీము. నవ్వకండి. ఎందుకు వచ్చారో చెప్పండి. ఒళ్ళు నొప్పులు, జ్వరం మాత్రం ఏమైనా ఉంటే ఇస్తారేమో అని. పెళ్ళం లేనప్పుడు పనే ఉండదు కదా. ఒళ్ళెప్పులు ఎందుకు వస్తున్నాయి మీకు? కొంప తీసి అలాంటివి మా ఇంట వంటలేవండి. క్లైమేట్ చేంజ్ అయింది కదండి, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి. అప్పుడు మీరు దవాఖానాకి వెళ్ళాలి కానీ ఇలా పక్కింటి వాళ్ళ మీద దాడి చేయకూడదు. అది అయిందండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మీకు ఏమున్నాయి అని అడిగాడండి. గుండెల్లో దడ, జ్వరం, ఒళ్ళు నొప్పులు అని చెప్పానండి. అయ్యాళ్ళు టెస్టులు చేస్తే తెలుస్తుంది. అవి చేసాక కూడా ఇంకా ఏమున్నాయని అడుగుతాడేటండి. ఆడు మీకేమున్నాయని అడిగింది జబ్బుల గురించి కాదు, డబ్బుల గురించి. మీకున్న డాబాల గురించి, డిపాజిట్ల గురించి చెప్పుంటే మీకు ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలో డిసైడ్ అయి ఉండేవాడు. ఓహో, మీకేమున్నాయని అంటే అర్థం అది. వచ్చేసి మంచి పని చేశారు. నేను వెళ్ళి ఓ డోలో ఎత్తాను, మొత్తం ఎగిరిపోతాయి. ఈ లోపు మొక్కలకి నీళ్లు ఎత్తా ఉండండి. అలాగే. అమ్మో, ఇదైతే మోషన్స్ వచ్చిపోతాడు. గుడ్ మార్నింగ్ బా. గుడ్ డే బిస్కెట్ తిన్నా డే అంతా బ్యాడ్ గా నడిచే నాకు గుడ్ మార్నింగ్. వీడికి గుడ్ మార్నింగ్ చెప్పిన గొడవేరా బాబు. ఏంటి టాబ్లెట్స్ వెతుకుతున్నావు? ఏమన్నా ప్రాబ్లమా? నీ ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ నాకు అర్థమవుతున్నాయి. నాకే దిక్కుమాలి ప్రాబ్లము లేదు. ప్రాబ్లం లేకపోతే పిల్లల్ని ఎందుకు కనలేదో. బావా, నీకు స్ట్రాంగ్ లవ్ స్టోరీ కానీ బ్రేకప్ అయిపోయిన గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ పిరికెదవులకు ఉంటారు. నాలాంటి ధైర్యవంతులు పెళ్లిళ్ళు చేసుకుని యుద్ధాలు చేస్తారు. నువ్వు నన్ను ఇంటర్వ్యూలు చేసి ఇరిటేట్ చేయకు. అటక మీద ఉన్న ఎత్తడి బింది తీసి ఇల్లు అంతా పరిగెత్తించి కొడతా. పాత ఎత్తడేమో బిందికేం అవ్వదు, బాడీలో బొక్కలు మాత్రం ఇరిగిపోతాయి. అది కాదు బావా, మీకు పిల్లలు కనాలని కలలేం లేవా? చిన్నప్పటి నుండి కలలు కంటానే ఉన్నా. నాకు 30+ వచ్చేసరికి పెద్ద బంగ్లా, బంగ్లా బయట బెంచ్ కారు విత్ డ్రైవరు, ఇంటి చుట్టూ పూల తోట, ఇంటి నిండా పనోళ్ళు ఉండాలని. కానీ అన్నిటిలో ఒకటి జరిగింది. ఏంటది? నాకు 30+ వచ్చింది, మిగతా ఏమి జరగలేదు. ట్రై చేయాలి బావా. ట్రై చేస్తే అసహజాన్ని సుసహజం చేయొచ్చు. ఏదో ఎలక బిజ్జు మొహం వేసుకుని ఇలాంటి డైలాగులు బాగానే కొడతావు. పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ అంతా నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు. నువ్వు ట్రై చేయొచ్చు కదా. ఏంటే టీరింగ్ నీ వైపు తిప్పేసరికి యూటర్న్ తీసుకుంటున్నావా? అంటే అసహజాలు సుసహజాలు అన్ని పెద్ద పెద్ద పదాలు వాడితే ప్రమాదాలు జరుగుతాయని ఇప్పుడే తెలిసింది బావా. అందుకే సింపుల్ గా జాబ్ చేసుకునేవాడిని చేసుకో, సుఖపడతావు. జాబ్ చేసుకునేవాడు ఎప్పుడు జాబ్ చుట్టే తిరుగుతాడు బా. జాబ్ చేయని వాడు ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు పాప. మోరమల్లె పూలే కొన్నా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. రెంట ఆలస్యంగా కడతాడేమో గానీ ఇంటిని దాటి ఇంకో దాన్ని ఎంటపడ్డావు. పండగ వస్తుందంటే నెలంతా నైట్ ఓటీలు చేసి పెళ్ళానికి పట్టు చేరకుండా చూడు ఎక్కడ దొరుకుతాడే. ఎన్ని జన్మలెత్తినా జాబ్ చేసి వాడు ఒక్కడే పెళ్ళ మీద అంత ప్రేమ చూపించగలడు. బస్సుల్లోని బైకుల మీద బ్యాగులు తగిలించుకుని తిరిగే డెలివరీ బాయ్స్, సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇలా జాబ్ చేసుకునే వాళ్ళందరూ మోసేవి బంధాలు. వాటికి బరువులు ఉండవు. వాటి కోసం పరువులు పట్టించుకోరు. నెలకోసారి వచ్చే శాలరీ కోసం నెలంతా ఒకే పని చేసే పవరు జాబ్ చేసి వాడికే ఉంటుంది. అది కూడా ఆడు పెళ్ళం పిల్లల కోసమే చేస్తాడు. డబ్బున్న వాళ్ళు కూడా డివోర్స్లు ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా? ప్రేమించేవాళ్ళు లేకనో, ప్రేమించేది లేకనో. పెళ్లికి కావాల్సింది కరెన్సీ పేపర్లు కాదు, కమిట్మెంట్. అది జాబ్ చేసేవాడు ఒక్కడే ఇస్తాడు. కళ్ళు తిరిగితే అందులో టాబ్లెట్ ఉంది, తీసుకుని వేసుకో. చిన్న జాబులు చేసేవాళ్ళు అంటే లోకువైపోయింది.